వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. రాజాసింగ్ దారు ఎటు అన్నది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో సీరియస్గా నడుస్తున్న ఇష్యూ. ఎందుకంటే నిన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కావచ్చు, అంటే విజయ యాత్రకు సంబంధించిన వాహనాలకి పూజ విషయంలో రాజాసింగ్ గారు అక్కడ అటెండ్ కాలేరు. అలాగే భారతీయ జనతా పార్టీ ఎల్పీ విషయంలో దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 7 మందికి అక్కడ బాధ్యతలు అప్పగించడం అనేది జరిగింది. ఎల్పీ అంటే మహేశ్వర్ రెడ్డి గారికి ఎల్పీ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మిగతా వారికి కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ రాజాసింగ్కి మాత్రం ఎటువంటి బాధ్యత అప్పగించలేదు. అలాగే భువనగిరి సభకి కూడా రాజాసింగ్ గారు రావాల్సింది, అక్కడ కూడా అటెండ్ కాలేకపోయారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎల్పీ అనౌన్స్మెంట్ అయ్యిందో అప్పటి నుంచి రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికి మరి రాజాసింగ్ దారి ఎటు అయితే మరి ఎందుకు రాజాసింగ్ని దూరం పెడుతుంది? గతంలో కూడా ఒక చిన్న ఇష్యూ వల్ల సస్పెన్షన్ వేయడం అనేది జరిగింది. కేవలం ఎన్నికల ముందు, అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రమే ఆ సస్పెన్షన్ వేట్ తీయడం అనేది జరిగింది. దాదాపుగా సంవత్సరం వరకు సస్పెన్షన్ వేటు గురి కావాల్సి రావడం అనేది జరిగింది. ఎంత ప్రయత్నించినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆ సస్పెన్షన్ వేటు మాత్రం ఎత్తివేయలేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎత్తేసింది. మళ్ళీ ఎన్నికలు అయిపోవడం, తర్వాత రాజాసింగ్ గారు హైట్రిక్గా గెలవడం. సో గతంలో కూడా 2018లో గెలిచినప్పుడే వారు ఎల్పీ నేతగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా అన్నారు. కాకపోతే అప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉండడంతో ఎల్పీ నేతగా ఎవరిని కూడా ఎన్నుకోలేదు. అప్పటి నుంచి వాయిదా పడుతున్నది. ఈ కాస్త ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి దాదాపు 50,000 మెజార్టీతోటి గెలవడం అనేది జరిగింది. సో వారికి ఎల్పీ నేతగా అసెంబ్లీలో అవకాశం ఇవ్వడం, తర్వాత మరి రాజాసింగ్ గారికి ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడం, తర్వాత భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర రాజాసింగ్ హడావిడి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కీలక నేతలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర అటెండ్ కావడం, తర్వాత పూజలు చేయడం అనేది జరిగింది. వాహనాలకి విజయ సంకల్ప యాత్ర పేరు మీద చేపడుతున్నటువంటి వాహనాలకి పూజా కార్యక్రమంలో కూడా అక్కడ కూడా పాల్గొనలేదు. తర్వాత భువనగిరిలో నిన్న చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్రలో దాదాపుగా 4 ముఖ్యమైన నియోజకవర్గాల నుంచి కీలక నేతలు, అలాగే కేంద్ర మంత్రులు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. చిన్న స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి లీడర్ల వరకు ప్రతి ఒక్కరికి వివిధ రకాల బాధ్యతలు అప్పగించారు. వివిధ రకాలుగా వాళ్ళు పాల్గొనడం అనేది కూడా జరిగింది. కాకపోతే ఇలాంటి కీలకమైన సమావేశానికి కూడా రాజాసింగ్ గారు రాకపోవడంతో భారతీయ జనతా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపైన మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. గతంలో కూడా ఇలాంటి కీలక విషయంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అప్పుడు ఇది ఫేక్ వార్తలు అని చెప్పేసి కూడా కొట్టిపాడేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా రాజాసింగ్ గారు పార్టీ మారుతున్నారు అని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వార్తలు రావడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి మరి ఈ సంక్షోభానికి ఎప్పుడు తెర పడుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతారా, ఇతర పార్టీకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా వెళ్ళరు. ఎందుకంటే కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలో బద్ధ శత్రువులుగా ఉన్నారు. ఇద్దరు ఆపోజిట్ పార్టీ కాబట్టి డెఫినెట్గా అయితే వెళ్ళరు. అండ్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇక్కడ కూడా అంటే బీఆర్ఎస్ హవా కూడా లేదు. సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలోనే ఉంటారని చెప్పేసి కూడా సన్నిహితులు చెప్పుకొస్తున్నమాట. మరి రాజాసింగ్ గారి దారి ఎటని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.